హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఏదైతే అల్లు అర్జున్ తొక్కిసలాట సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయి శ్రీతేజ్ అనే వాళ్ళ బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడము, ఆ తర్వాత వెంటనే బెయిల్ రావడము, తర్వాత 4 వారాల మధ్యంతర బెయిల్ దొరకడము, బెయిల్ మీద అల్లు అర్జున్ బయట ఉండడము, ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్కి నాకు ఏ సంబంధం లేదు, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏది లేదు, నాకు తెలియకుండానే జరిగింది అదంతా, నా పార్టిసిపేషన్ దాంట్లో ఏం లేదని చెప్పేసి అని అల్లు అర్జున్ మీడియా ముఖంగా ఆయన బహిర్గతం చేయడం జరిగింది. అయితే దీని మీదే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ వైపే పొరపాటు ఉంది, అల్లు అర్జున్ తప్పు చేశాడనే విధంగా అసెంబ్లీలో ప్రశ్నలు లేవనెత్తడంతో అక్కడ అదే రోజు మళ్ళీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి అసలు నాకు సంబంధం లేదు, నాకు అసలు తెలియదు, అక్కడ రేవతి అనే మహిళ చనిపోయింది, తర్వాత వాళ్ళ బాబుకి సీరియస్ ఉందని చెప్పేసి నాకు అక్కడ ఆ ప్రైమిసెస్లో తెలియలేదు, నేను ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది అని చెప్పేసి అని అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. అయితే ఏదైతే కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడో, ఏ కేసులో అయితే ఆయనకి బెయిల్ దొరికిందో అదే కేసుకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడము అనేది పోలీసులు దాన్ని సీరియస్గా తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే అంటే కేసు ఆల్రెడీ రన్ అవుతుంది, మధ్యంతర బెయిల్ మీద ఉన్నావు, సో ఇలాంటప్పుడు ఆ కేసు మీద మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అయినా మేము వచ్చినాము, సంజయ్ థియేటర్ లోపలికి వచ్చినాము, వచ్చి అక్కడ ఒక మహిళ చనిపోయిందని మీతో చెప్పినాము, మీరు వినిపించుకోలేదు, చనిపోయింది కదా తర్వాత పోతామని చెప్పేసి అని సినిమా అయిపోయేదాకా 10 నిమిషాలు అని సినిమా అయిపోయేదాకా మీరు అక్కడే ఉన్నారు, రాత్రి 12 గంటలకు మీరు బయటకు వెళ్ళారు. సో అని చెప్పిన వాళ్ళు డీటెయిల్గా అంటే పర్మిషన్ తీసుకున్నప్పటి నుంచి ఆయన థియేటర్కి వచ్చి థియేటర్ బయటకు వెళ్ళే వరకు ఏం జరిగిందో కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్క్లూజివ్గా కూడా వీడియో రూపంలో పోలీసులు బయట పెట్టడం జరిగింది. అయితే దీనిపై కూడా అల్లు అర్జున్ మాట్లాడుతూ అసలు ఇదంతా కూడా నాకు తెలియకుండా జరిగింది అని చెప్పేసి అని ఆయన వాదన వినిపిస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే పోలీసులు అంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం సీరియస్గా భావించిన పోలీసులు భారతీయ న్యాయ సంహిత యాక్ట్ 35 క్లాజ్ 3 కింద ఆయనకి ఈరోజు మళ్ళీ నోటీసులు జారీ చేశారు. ఇవాళ 11 గంటలకి పోలీస్ స్టేషన్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి, ఏదైతే సంజయ్ థియేటర్ తొక్కిసలాట జరిగిన పరిధి పోలీస్ స్టేషన్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పేసి అని కూడా అల్లు అర్జున్కు నోటీసులు అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా అల్లు అర్జున్ నిన్నటి నుంచి వాళ్ళ లీగల్ టీమ్తో మాట్లాడి అసలు అక్కడికి వెళ్తే ఏం జరుగుద్ది, మళ్ళీ అరెస్ట్ చేస్తారా, అదుపులోకి తీసుకుంటారా, మళ్ళీ జైలుకి తరలిస్తారా, మరి నా పరిస్థితి ఏంది, వాళ్ళు అడిగే క్వశ్చన్లకు నేను ఏ ఆన్సర్ చెప్పాలి అని చెప్పేసి అని అల్లు అర్జున్ కూడా లీగల్ టీమ్ను వాళ్ళ ఇంటికి రప్పించుకొని నిన్న అంతా డిస్కషన్ చేశారు. మరి కాసేపట్లో అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి రానున్నారు. ఈ నేపథ్యంలో అంటే సినిమా ఇండస్ట్రీ వర్సెస్ పొలిటికల్, సినిమా వర్సెస్ పాలిటిక్స్ అనే విధంగా కూడా ప్రస్తుతం తయారైంది. అయితే దీనిపై ఈ అంశంపై ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్లో లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పని వాళ్ళు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ బగ్గుమంటుంది. అంటే మీరు ఒక మహిళకి ఒక పేదింటి మహిళకి అన్యాయం జరిగితే మీరు చూడరా, ఒక పేదింటి బాబు హాస్పిటల్లో చికిత్స పొందితే మీరు చూడరా అని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మొత్తంగా కూడా ఈ వ్యవహారం అంతా కూడా సినీ ఇండస్ట్రీ వర్సెస్ పొలిటికల్గా మారిపోయింది, పాలిటిక్స్ వర్సెస్ సినిమాగా మారిపోయింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సినిమా ఇండస్ట్రీపై మీరు వేధింపులు చేస్తున్నారు, సినిమా ఇండస్ట్రీని మీరు టార్గెట్ చేస్తున్నారు, సినిమా ఇండస్ట్రీ కూడా హైదరాబాద్ నుంచి ఏపీకి షిఫ్ట్ అవ్వడానికి ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ నాయకులు కూడా వాళ్ళు బయటకు వచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగానే కోమటిరెడ్డి అయితే ఈ వ్యవహారం అంతా జరుగుతున్నప్పుడే నిన్న మైత్రి మూవీ మేకర్స్ కూడా సినిమా ఇండస్ట్రీ ఏదైతే ఆ సినిమా పుష్ప 2 మేకర్స్ ఎవరైతే నిర్మాతలు వాళ్ళు కూడా నిన్న హాస్పిటల్కి వెళ్ళి ఆ శ్రీతేజ్ను పరామర్శించి ఆ శ్రీతేజ్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇదే అంశంలో రాబోయే రోజుల్లో కూడా ఆ పిల్లడి భవిష్యత్తుకి కూడా పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పేసి అని కూడా ఆ ప్రొడ్యూసర్స్ నిన్న భరోసా ఇవ్వడం జరిగింది. అయితే ఇందులోనే అంటే ఈ సినిమా వ్యవహారంలో జరిగిందో ఆ వ్యవహారంలోనే ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలు రద్దు చేస్తాము, ఇక్కడ నుంచి టికెట్స్ హైకిమో అని చెప్పేసి అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడడంతో మళ్ళీ సినిమా ఇండస్ట్రీ మొత్తం అలర్ట్ అయింది. సినిమా ఇండస్ట్రీలోని ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి, సినీ పెద్దలందరూ కలిసి వీళ్ళని త్వరగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి, ఎందుకంటే సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి అంటేనే సినిమాల ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఉంటాయి, సినిమాకి ఒక అతిపెద్ద మార్కెట్ అది సంక్రాంతి పండగ అనేది. ఎందుకంటే సంక్రాంతి సెలవులు వస్తాయి పిల్లలకి, అట్లాగే సంక్రాంతి పెద్ద ఫెస్టివల్, లీవ్స్ హాలిడేస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అది చాలా పెద్ద మార్కెట్ జరిగే పండగ అది సినిమాకి సంబంధించి. సో ఇప్పుడు సినిమాకు మార్కెట్కు మనకు దెబ్బడిపోద్ది, మనకి ఇబ్బందుల పాలవుతుంది, మనకున్న ప్రాఫిట్స్ రాకుండా పోతే మనం లాస్ అయిపోతామని చెప్పేసి అని సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా అల్లు అర్జున్ విషయం
ఆ బేస్ చేసేసుకొని ఈ ఇష్యూ జరిగింది కాబట్టి మనం వీళ్ళని తొందర వెళ్ళి సీఎంను కలిసి మనము సీఎంతో మాట్లాడి మళ్ళీ మనం టికెట్స్ హైక్ విషయంలో బెనిఫిట్ షోల విషయంలో ఒక చర్చించి మనం మనకు సానుకూలంగా నిర్ణయం వచ్చే విధంగా మనం చర్చలు చేద్దామని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి దిల్ రాజుని ఇప్పుడు దిల్ రాజు తెలంగాణ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చైర్మన్గా నియమించబడ్డారు కాబట్టి ఆయనను తీసుకొని వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయన ద్వారా రాయబారం నడిపి మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి ఏదైతే గతంలో ఉన్న ఏవైతే బెనిఫిట్స్ ఇచ్చారో ఆ బెనిఫిట్స్ కూడా మళ్ళీ పొందే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మరోవైపు వచ్చేసి ఇటు రాజకీయంగా కూడా మొత్తం ఇది అల్లు అర్జున్ వ్యవహారం అనేది మంటలు వ్యాపిస్తున్నారు రాజకీయంగా కూడా ఈ అల్లు అర్జున్ వ్యవహారం సంబంధించి అందరూ కూడా కంప్లీట్గా ఇటు బీఆర్ఎస్ అండ్ బీజేపీ కంప్లీట్గా బన్నీ వైపు స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నాయి. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం బాధిత మహిళ పక్షాన్ని నిలబడుతుంది. సో ప్రజల్లో కూడా ఇప్పుడు ఈ విషయంపై మన పొలిటికోస్ మీడియా తరపున కూడా మనం పోలు పెట్టినాం. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మనం పోస్ట్ పెడితే అందులో 55% ఎబో కూడా అల్లు అర్జున్ అరెస్ట్ సమంజసమే, అల్లు అర్జున్ అరెస్ట్ చేయాల్సిందే. ఒక సెలబ్రిటీ అయి ఉండి కనీసం బాధ్యత లేకుండా అంత ఇరుకైన ప్లేస్ చిక్కడపల్లి ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే ఇక్కడ 7 థియేటర్లు ఉంటాయి, చాలా ఇరుకైన ప్లేస్ ఇది. సో అక్కడ ఏదైతే ఆ మెట్రో స్టేషన్ ఉందో చిక్కడపల్లి ముషీరాబాద్ ఆ మెట్రో స్టేషన్ నుంచి ఆ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర సుమారు 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్లు కూడా బన్నీ రోడ్ షో చేస్తూ అందరికీ అభివాదం చేస్తూ కూడా థియేటర్కి రావడం జరిగింది. ఇరుకిరుకు గల్లీలు చిన్న రోడ్లు అవ్వడం వల్ల మొత్తం టైట్ అయిపోయింది. దీనివల్ల చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. పరిస్థితి మొత్తం బన్నీ వల్లే చేదాటిపోయింది. ఈ పరిస్థితికి బన్నీయే కారణం. ఈ పరిస్థితి మొత్తం అల్లు అర్జునే కారణంగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంది. మొత్తంగా ఇది రాజకీయంగా కూడా ఇటు సామాజికంగా రాజకీయంగా అటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆర్థికంగా కూడా ఈ అంశం మొత్తం కుదేలు చేస్తుంది స్టేట్ మొత్తాన్ని, 2 తెలుగు రాష్ట్రాల్లో. దీనికి సంబంధించి అంటే అల్లు అర్జున్ వ్యాఖ్యలు బయట ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఏదో ఒక వీడియో రూపంలోనో నా మీద చేస్తున్న అలిగేషన్స్ ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్స్, నేను దీనిపై త్వరలోనే మా లీగల్ టీం ద్వారా సంప్రదించి మేము మాట్లాడతామని చెప్పని అల్లు అర్జున్ చెప్తే బాగుండేది. కానీ ఇట్లా డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధం లేదని పాయింట్ టు పాయింట్ ఇట్లా అన్నారు నన్ను అట్లా అన్నారు అని చెప్పేసి అని దాని మీద పాయింట్ టు పాయింట్ అల్లు అర్జున్ మాట్లాడడంతో పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్గా తీసుకొని డిపార్ట్మెంట్ మొత్తం బయటకు వచ్చేసి అల్లు అర్జున్ డే 1 నుంచి ఈ రోజు వరకు ఏం చేశాడో కూడా మొత్తం కూడా వాళ్ళు వీడియో రూపంలో రిలీజ్ చేయడం, తర్వాత పోలీసులు కూడా కన్నీళ్ళు పెట్టడం, ఆ రేవతి మరణించిన ఉదంతంపై ఆ శ్రీతేజ్కి ఆల్రెడీ ఆ శ్రీతేజ్ అయిన పిల్లోడు కూడా చనిపోయిండు అని చెప్పేసి పోలీసులు భావించారంటే మళ్ళీ సిపిఆర్ వేసి హాస్పిటల్ తీసుకెళ్లేదాకా కూడా ఆ పిల్లోడు బతుకున్నాడని చెప్పేసి మాకు నమ్మకం లేదు. మేము కూడా చచ్చిపోతాం అని అనుకున్నాము. ఆ తొక్కిసలాట్లో మా పరిస్థితి కూడా అయిపోయింది, మా ప్రాణాలు కూడా పోయినాయి అని చెప్పేసి మేము అనుకున్నాము. అంత ఇరుకైన రోడ్లో మినిమం కామన్ సెన్స్ లేకుండా, మినిమం కనీస బాధ్యత లేకుండా కూడా అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు చాలా ఇబ్బందికరంగా మారింది మాకు. మేము కూడా చనిపోయే పరిస్థితి ఉండే అని చెప్పేసి అని పోలీసులు కూడా కంటతడి పెడుతూ కూడా వాళ్ళ ప్రెస్ మీట్లు నిర్వహించి మనకు చెప్పడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే అల్లు అర్జున్ వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకున్న పోలీస్ డిపార్ట్మెంటు ఆయనకి భారతీయ న్యాయ సంహిత ఆర్టికల్ నెంబర్ 35 క్లాస్ 3 కింద కూడా నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణకు రమ్మంటున్నారు. అయితే అల్లు అర్జున్ కూడా ఈ విషయంపై అసలు ఎట్లా మనం ఏం చేస్తే మనకు బాగుంటుంది, అంటే పోలీసులు అక్కడికి వెళ్తే అరెస్ట్ చేస్తే ఎట్లా, లేకపోతే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి నేను ఏం ఆన్సర్ చేయాలి, మన జరిగిన ప్రెస్ మీట్కి సంబంధించి ఏం క్వశ్చన్స్ వాళ్ళు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది, వాటికి నేను ఏం ఆన్సర్స్ చెప్పాలి, ఇవన్నీ కూడా వాళ్ళు అల్లు అర్జున్ తన టీంతో మాట్లాడి వాళ్ళ టీంతో చర్చించి కూడా ఆ ప్రశ్నలకు సమాధానాలు తయారు చేసుకొని వాళ్ళ లాయర్లతో ఇక్కడికి వచ్చే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఇక్కడ కూడా ఈ పోలీస్ ఏదైతే ఈ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించి ఆ సిఐ ఎవరైతే ఉంటారో ఈ ఏరియా ఏసీపీ డీసీపీలు అందరూ కూడా ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో చూస్తున్న విజువల్స్ అదే కంప్లీట్గా పోలీస్ పహారా మొత్తం ఇక్కడ ఉంది. డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎలాంటి అనివార్య సంఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. వాళ్ళంతా కూడా ఈ పోలీస్ స్టేషన్కి కూడా ర్యాలీగా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఎలాంటి అనివార్య సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ భారీ భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏరియాలో మొత్తం మీరు చూడొచ్చు, అటు బారికేడ్లు ఏర్పాటు చేశారు, ఇటు కూడా బారికేడ్లు ఏర్పాటు చేసేసారు. మొత్తం కామన్ మ్యాన్ వాళ్ళు రాకుండా కూడా కేవలం అల్లు అర్జున్ మీడియా పోలీసులకు మాత్రమే లోపలికి అనుమతి చేస్తున్నారు. కంప్లీట్గా ఏరియా మొత్తం బ్లాక్ చేసేసి పోలీసులు వాళ్ళ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు, భారీగా మోహరించిన పోలీసులు చూడొచ్చు. ఇక్కడ మీడియా తర్వాత ఇటు మనం పోలీస్ స్టేషన్ ముందు కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఇది పరిస్థితి. ఇక్కడ అల్లు అర్జున్ మరి కొద్దిసేపట్లో రానున్నారు. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి బయలుదేరినట్టు మనకు సమాచారం అందింది. మరో కొద్దిసేపట్లో అల్లు అర్జున్ ఇక్కడికి రానున్నారు. అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్తో ఏం మాట్లాడారు, అల్లు అర్జున్తో ఏం చర్చించారు, మరి అల్లు అర్జున్ అదుపులోకి తీసుకుంటారా, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి అనేది కూడా మళ్ళీ మీకు మీ పొలిటికోస్ మీడియా అందిస్తుంది. స్టేట్ ఇంటూ పొలిటికోస్ మీడియా. వచ్చిందా
అట్లోపలికి వెళ్ళి అట్లోపలికి లోపలికి ఇప్పుడే అల్లు అర్జున్ లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. బ్లాక్ కలర్ వెహికల్లో కూడా అల్లు అర్జున్ వెళ్తున్నారు. అక్కడికి ఇప్పుడే మనం చూడొచ్చు. ప్రస్తుతం ఇప్పుడే అల్లు అర్జున్ లోపలికి వెళ్ళడం జరిగింది. అల్లు అర్జున్ ఇప్పుడే వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిన దృశ్యాలు మనకు కనబడ్డాయి. ఇప్పుడే అల్లు అర్జున్ పోలీసులు విచారణకు రావడం జరిగింది. ఇప్పుడే లోపలికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళడం జరిగింది. అల్లు అర్జున్తో పాటు అల్లు అర్జున్ మామ, అల్లు అర్జున్ తండ్రి, అల్లు అర్జున్ లీగల్ టీం కూడా ఇప్పుడే పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళారు. ఇక్కడ అసలు పోలీసులకు సమాధానాలు ఏం చెప్తారు, పోలీసులు ప్రశ్నలు ఏం అడుగుతారు అని చెప్పేసి అనే ఉత్కంఠ మాత్రం సర్వత్రా నెలకొంది. అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా మొత్తంగా అసలు అల్లు అర్జున్ విషయాల్లో ఏమేమి కీలక అంశాలు ఉన్నట్టు మనకు తెలుస్తుందంటే పుష్ప 2 స్పెషల్ షోకు సంధ్య థియేటర్కి వస్తున్న నేపథ్యంలో మీరు ఎవరే అనుమతి తీసుకున్నారు ఫస్ట్? ఎందుకంటే వీళ్ళేమో అనుమతి తీసుకున్నామని వీళ్ళు అంటున్నారు, అనుమతి రాలేదు మేము ఇవ్వలేదని చెప్పని పోలీసులు కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ పోలీసులు అదే ప్రశ్న సంధించే అవకాశం ఉంది. పుష్ప 2 స్పెషల్ షోకు సంధ్య థియేటర్కి వస్తున్న నేపథ్యంలో మీరు ఎవరి అనుమతి తీసుకున్నారు? ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు? మీ దగ్గరికి వచ్చి మీకు ప్రత్యక్షంగా మీకు అనుమతి ఉంది, మీరు రండి, ఆల్ క్లియర్ అని చెప్పని మీతో ఎవరు చెప్పారు? నెంబర్ 2 క్వశ్చన్. నెంబర్ 3 క్వశ్చన్ వచ్చేసి సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసుల అనుమతి నిరాకరించారని మీకు సమాచారం ఇచ్చారా, ఇవ్వలేదా? అంటే మేము ఆల్రెడీ ఇవ్వలేదు, మీరు రిక్వెస్ట్ లెటర్ పెట్టారు, బట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అని చెప్పేసి అని భద్రతా కారణాల దృష్ట్యా మేము ఇవ్వలేమని చెప్పేసి అని కూడా వాళ్ళు పోలీసులు ఆల్రెడీ రిటర్న్గా ఇచ్చారని చెప్పేసి అని పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా, మీకు సమాచారం వచ్చిందా లేదా, ఈ క్వశ్చన్స్ కూడా అల్లు అర్జున్ అడిగే అవకాశాలు కనబడుతున్నాయి. మరోవైపు తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్లో ఉన్నప్పుడు తెలిసిందా తెలియదా? ఈ అంశం ఇక్కడ చాలా సీరియస్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఏదైతే పోలీసులు క్లెయిమ్ చేస్తున్నారో బయట రేవతి అని ఒక మహిళ చనిపోయింది, పిల్లాడు కూడా సీరియస్ ఉందని చెప్పేసి మేము థియేటర్ లోపలికి వెళ్ళి అల్లు అర్జున్ మేనేజర్కు చెప్పాము, అల్లు అర్జున్కి చెప్పాము, అయినా అల్లు అర్జున్ వినకుండా సినిమా చూసిన తర్వాత బయటకు వెళ్తామని చెప్పేసి వెళ్ళిండు. మళ్ళీ మామూలుగా బయటకు వెళ్ళకుండా రోడ్ షో చేస్తూ కూడా బయటకు వెళ్ళాడని చెప్పేసి సీరియస్ అలిగేషన్ మాత్రం ఇక్కడ ఉంది. ఈ క్వశ్చన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్గా వాళ్ళు రేజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద అలిగేషన్, చాలా పెద్ద ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఈ క్వశ్చన్ పై ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతున్నారు అల్లు అర్జున్ అనేది చూస్తే తెలుస్తుంది. మరోవైపు మీడియా ముందు నాకు ఎవరు చెప్పలేదని ఎందుకు చెప్పారు? మీడియా మేము ఆల్రెడీ ఇంత ప్రాసెస్ నడుస్తుంది, మేము రిక్వెస్ట్ లెటర్ వాళ్ళు పెట్టారు, మేము కాదన్నాము, మీ దగ్గరికి వచ్చినాము, మేము చెప్పినాము, అయినా కూడా నాకు ఎవరు చెప్పలేదని మీరు ఎందుకు చెప్పారో క్వశ్చన్ కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం కనబడుతుంది అల్లు అర్జున్కి సంబంధించి. మరోవైపు మీరు 2 కిలోమీటర్ల మేర రోడ్ షో చేశారు, ఆ రోడ్ షోకు మీరు అనుమతి తీసుకున్నారా లేదా, మీకు ఎవరు ఇచ్చారు అనుమతి? మేము ఇవ్వలేదు కదా, దీనిపై మీరు ఏం చెప్పనున్నారని చెప్పేసి అని అల్లు అర్జున్ పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు సినిమా థియేటర్కి వచ్చారు, మీరు ఎవరు పర్మిషన్ తీసుకొని వచ్చారు, ఎంతమంది వచ్చారు, మీ కుటుంబానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పండి అని అడిగే అవకాశం కనబడుతుంది. మరోవైపు మీతో వచ్చిన బౌన్సర్లు ఎవరు, వాళ్ళు ఏ ఏజెన్సీకి చెందినవారు, ఆ బౌన్సర్లు ఎందుకు తీసుకొచ్చారు, ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు అని చెప్పేసి ఆ క్వశ్చన్ మీద కూడా రేజ్ చేసే అవకాశం కనబడుతుంది. మీరు ఎంతమంది బౌన్సర్లు నియమించుకున్నారు, అక్కడికి వచ్చిన బౌన్సర్లు ఎంతమంది, మీరు నియమించుకున్న బౌన్సర్లు ఎంతమంది, దీనిపై కూడా పోలీసులు అల్లు అర్జున్ ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. మరోవైపు అభిమానుల మీద పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్ల వివరాలు, అక్కడ బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించి అటు అభిమానుల మీద అంటే ప్రేక్షకుల మీద ఇటు పోలీసుల మీద కూడా దాడి చేసిన విజువల్స్ మనము పోలీసులు ఏదైతే వీడియో రిలీజ్ చేసారో ఆ వీడియోలో చూసాము. దీనికి సంబంధించి అసలు ఎవరెవరు దాడి చేశారు, వాళ్ళ డీటెయిల్స్ కూడా చెప్పండి అని చెప్పేసి పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. మొత్తంగా అల్లు అర్జున్కి గుక్క తిప్పుకోకుండా కూడా పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. చట్టం వర్సెస్ సెలబ్రిటీగా ఈ కేసు మారుతుందా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనం చూస్తూ తెలుసుకుందాము. అసలు ఎంతసేపు విచారణ చేస్తారు, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్ని రేజ్ చేస్తారు, వాటికి అల్లు అర్జున్ ఏం సమాధానం చెప్తారు, అల్లు అర్జున్ లీగల్ టీము ఎట్లా ప్రిపేర్ చేసింది, అల్లు అర్జున్ ఏం మాట్లాడబోతున్నాడు అనే విషయాలు మొత్తం ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పుడే అల్లు అర్జున్ లోపలికి వెళ్ళండు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ బయటకు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాడా, మాట్లాడతాడా, లేకపోతే అల్లు అర్జున్ లీగల్ టీం మాట్లాడుతుందా, పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడతారా, లేకపోతే ఇవ్వాలనే పోలీసులు అల్లు అర్జున్ అదుపులోకి తీసుకొని మళ్ళీ సెంట్రల్ జైలుకు పంపిస్తారా, కోర్టుకు పంపిస్తారా, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా, మధ్యంతర బెయిల్ వచ్చింది 6 వారాలే కాబట్టి ఆ బెయిల్ కూడా రద్దు చేస్తారనే విషయం మాత్రం ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం పరిస్థితి మొత్తం గందరగోళంగా ఉద్రిక్తంగా మారింది. అల్లు అర్జున్ అభిమానులు కూడా
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విషయంపై సీరియస్గా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అందరూ సినిమా ఇండస్ట్రీ మీద మీరు కక్ష సాధిస్తున్నారు, సినిమా ఇండస్ట్రీ ఏపీకి రావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లీడర్స్ అంటున్నారు. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని ఇక్కడి నుంచి పంపించే విధంగా చేస్తుంది. హైదరాబాద్ బ్రాండ్ను దెబ్బతీస్తుంది, సినిమా ఇండస్ట్రీ బ్రాండ్ను దెబ్బతీస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పేసి అటు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. మొత్తంగా ఇటు రాజకీయంగాను, ఇటు సినిమా పరంగాను, ఇటు సినిమాలకు సంబంధించి టికెట్ల హైకుల విషయంలోను, తర్వాత బెనిఫిట్ షోల విషయంలో అంటే ఆర్థికంగా గాను ఈ కేసు ప్రకంపనలు సృష్టిస్తుంది. పోలీసులు కూడా ఇక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా లోపలికి ఎవరిని అలౌ చేయకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. భారీ టైట్ సెక్యూరిటీ కూడా ఇక్కడ పోలీసులు కల్పించడం జరిగింది. ఇక్కడికి కామన్ మ్యాన్ ఎవరిని కూడా సామాన్యులు ఎవరిని కూడా ఇక్కడికి ఈ రూట్ లోకి అలౌ చేయట్లేదు. ఇక్కడ కేవలం మీడియా అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే ఇక్కడ ఉంది. ఇందాకే లోపలికి వెళ్ళాడు అల్లు అర్జున్. బయటకు వచ్చి మరి ఏమైనా మాట్లాడతాడో, వాళ్ళ ప్రశ్నలతోనే పోలీసులు సాటిస్ఫై అవుతారా లేదనేది చూస్తే తెలుస్తుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.